టీవీ7 న్యూస్ కు స్వాగతం. నా పేరు హారిక. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్న నివాసంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే వాలంటీర్లతో సమావేశం నిర్వహించి అడ్డంగా దొరికిపోయారని, అమాయకులైన వాలంటీర్లు వదిలేసి వెళ్లిపోవడం చూస్తే వాలంటీర్లు ఇకనైనా ఆలోచించి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, మీకందరికీ 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని, మీకు అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, ఇకనైనా వాలంటీర్లు వైసీపీ నేతలు మాటలు నమ్మొద్దని ఆయన కోరారు. ఒక దొంగ పని చేసి దొంగోడు దొరికిపోయాడు, మీ అందరికీ తెలుసు. ఆ దొంగోడు ఎవడంటే ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. నేను నిన్న ప్రెస్ మీట్లోనే, ఇంకా ఒక్కరోజు కూడా అవలా, నిన్న ప్రెస్ మీట్లోనే చెప్పాను, మీ పార్టీ వాళ్ళే నిన్ను వేస్ట్ ఫెలో అంటున్నారు, చెల్లని కాగితం అంటున్నారు. ఏదో అదృష్టశాతం నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నావు, రేపు గెలవు. సీట్ కొనుక్కోవడానికి, ఆ ప్యాకేజీని తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే సీట్ తెచ్చుకున్నావు అని నేను నిన్నే చెప్పాను. నీకు బుర్ర లేదురా బాబు, బుర్ర ఉన్నోడికి చెప్పొచ్చు కానీ బుర్ర లేనోడికి ఏం చెప్తాను. ఆ కాలు ఎరిగినప్పుడు కింద జారిపోయి ఉంటుంది మొత్తం బుర్ర కూడా. సో ఈరోజు నేను ఎంత తప్పు చేసావంటే నువ్వు చెప్పినావంటారా? అమాయకులైన పసిబిడ్డల జీవితాలని రోడ్డు మీద పెట్టి నాశనం చేశాను. ఆ పసిబిడ్డలు ఎవరు? వాలంటీర్. వాళ్ళ జీవితాలని నువ్వు నమ్మించి గొంతు కోసం. నిన్న వెంకనాయుడుపేటలో 22వ వార్డులో రామ్ గోపాల్ ఈ నైట్ వడ్డీలు నడుపుతాడు, నైట్ బ్యాంకులు అంటారు, ఎక్స్ట్రా వడ్డీలు నడుపుతారు, కాల్ మనీలు అంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళ జీవితాలు పెట్టి మెడల కోసేవాళ్ళు. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీ నడిపిన రామ్ గోపాల్ ఇంటి కింద వాలంటీర్లతో మీటింగ్ పెట్టి ఆ ఇంటి పరిసరాలన్నీ కూడా, వెంకనాయుడుపేట అంటే మాకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? రామాలయంలో రామతీర్థం, రామాలయంలో రామతీర్థం గుర్తొస్తుంది. ఆ రాముడిని మనం అక్కడికి వెళ్ళిపోయి కొలుచుకున్న వీధిలో ఈరోజు ఏం చేశాడంటే దారుణమైన దొంగ పని చేసి వాలంటీర్లు పెట్టి డబ్బులు పంచడానికి ప్లానింగ్ చేస్తున్నాడండి. ఎంతకంటే వరస్ట్ పని ఇంకోటి ఉంటుందండి? డబ్బులు పంచడానికి వాలంటీర్లు పెట్టి ప్లానింగ్ చేస్తాడు. అది కూడా కూర్చోబెట్టి నువ్వు దొంగ పని చేయకపోయింటుంటే అక్కడ లోపలికి వెళ్ళి ఉన్న వ్యక్తిని నువ్వు బయట ఈ చైర్మన్ గారిని నించోబెట్టి అడ్డంగా నించోమని చెప్పి నువ్వు దొంగోళ్ళలాగా, నీ కారు కూడా కాదు, నీ కారు నెంబర్ ఎంతో మాకు తెలుసు, నువ్వు ఏ కారులో ప్రయాణిస్తావో మాకు తెలుసు. నిన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పాను. ఏమని చెప్పానండి? క్లియర్గా చెప్పాను. అర్ధరాత్రి 11:45 నుంచి 12 గంటల లోపల సమయంలో I-20 కారులో రామారావుపేట దగ్గర ఈ కోనేటి రామకృష్ణ అనే వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒకరి ఇంటికి వెళ్ళారని నిన్నే చెప్పాను. అప్పటి నుంచి కూడా దొంగాశాలు ఎత్తున్నాడు. రాత్రి మిడ్నైట్ తిరుగుతాడు దొంగోళ్ళలాగా. నిన్న కూడా ఏం చేశాడంటే ఆ వాలంటీర్లు అందరినీ పిలిచి డబ్బులు పంచాలని చెప్తే కొంతమంది వాలంటీర్లు అయితే నిజాయితీగా వ్యతిరేకించారు. అవి ఏంటంటే, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, ప్రభుత్వం లేదు కదా, నువ్వు డబ్బులు పంచమని చెప్తే అడుగుతావు ఏంటి అని. కానీ మీరు డబ్బులు పంచుతారా లేదా అనే సమయంలో వెంటనే అక్కడ చింటూ గారు, వాళ్ళ సతీమణి గారు, అక్కడ కౌన్సిలర్, అక్కడ వాళ్ళకి చాలా మంది వెంకనాయుడుపేటలో డిగ్నిఫైడ్ రిలేటెడ్ మన వీధుల్లోనే కౌన్సిలర్ గారు మీరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, మేము కోట్లు వేసింది ఎలాంటి దరిద్రపు పనులు మా వీధిలో చేయడానిక అని చెప్పి వాళ్ళు అడిగిన వెంటనే చింటూ గారు ఏమో వాళ్ళ సతీమణి గారు చెప్పిన వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటే ఈ రోజు ఎందుకు చైర్మన్ గారిని నువ్వు మధ్యలో పెట్టావు? ఎందుకంటే ఈ దొంగ పని దొరికిపోకుండా ఆమెను మధ్యలో పెడితే ముందుకు వస్తే SC/ST అట్రాసిటీ కేసు పెట్టడానికి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి? అంబేద్కర్ గారు డేట్ని ఏమైనా తప్పు రాస్తూ విగ్రహం పెట్టినప్పుడు SC/STని మాత్రం పొలిటికల్ గా వాడుకోవడానికి రోజు ప్రయత్నిస్తున్నావంటే దళితులు అంటే నీకు అంత చులకనైపోయారని అడుగుతున్నాను. ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఆ కారులోంచి వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా డిగ్నిఫైడ్ గా దిగి వాలంటీర్లు అందరూ ఇక్కడికి వచ్చి నన్ను పిలిచారన్నా చెప్పాలి. ఆ ధైర్యం కూడా నీకు లేదే. నేను నిన్నే చెప్పాను, మీ కార్యకర్తల దగ్గర నుంచి డబ్బులు దబ్బుతున్నావు, అప్పులు తీసుకుంటున్నావు, మీ కార్యకర్తలను నడి రోడ్డు మీద వదిలేసి బాపిరాజు కొత్తపల్లి పోతామని చెప్పాను. నిన్న ఏం జరిగిందో అదే ఒక ఎగ్జాంపుల్ అండి. ఈరోజు వాలంటీర్లు అందరినీ పిలిచి డబ్బులు పంచడానికి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి
వాలంటీర్లందరూ కూడా బుక్ అయిపోయి దొరికిపోతే ఆ వాలంటీర్లందరినీ గొంతు కోసి నమ్మించి అక్కడి నుంచి లెగిసి పారిపోయాడు. అంటే రేపు ఉదయం వాళ్ళ కార్యకర్తల జీవితాలు ఏమైనా అడ్డుపడితే ఏం కాపాడతాడండి ఎమ్మెల్యే? ఇప్పుడు ఆ చిన్న పిల్లలు పాపం నేను చూశాను, కారులోకి ఇలా ఎక్కుతున్నారండి. ఎక్కుతున్నప్పుడు ఆ వీడియో తీస్తుంటే పాపం వాళ్ళు ఏదో మర్డర్లు చేసినట్టు దొంగల్లాగా ఎక్కిస్తుంటే ఎమ్మెల్యే ఏం చెప్పాలండి? వాళ్ళు తప్పు లేదండి, తప్పు ఉంటే మా కౌన్సిలర్లు ఉంది, మా రామ్ గోపాల్ ఎవరైతే నైట్ వడ్డీలు నడిపి గొంతులకు వస్తాడో తడిగుట్ట పెట్టి వాడి దగ్గర ఉంది తప్పు, మీరు వెళ్ళండిరా జైలుకి, వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళు పంపించొద్దురా అని మేము ఇవాళ కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం అండి. దాంతో పాటు కూడా ఎలక్షన్ కమిషన్ హెడ్ మీనా గారికి చెప్పబోతున్నాం అండి. దాంతో పాటు కూడా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళని కానీ చర్యలు తీసుకోకపోతే ఎవరైతే ఆర్ఓలు ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఉంటారో వాళ్ళకి మేము హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు నన్ను వదిలేశారు, వీడియో ఎవిడెన్స్లు ఉన్నా వదిలేశారు, పాపం అమాయకులైన వాలంటీర్లు పట్టుకున్నారు, వాళ్ళు గోడలు దూకి కర్మ ఏంటంటే పాపం ఒక అమ్మాయి అయితే సందులోంచి అలా పాపం వెళ్ళిపోతుంది. అమ్మ మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే గోడలు దూకారో సందులోంచి వెళ్ళిపోతున్నారో మీ ఉద్యోగాలకి ఏ ప్రాబ్లం ఉండదమ్మా. రేపు ఉదయం మన ప్రభుత్వం వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మేము కాపాడుతాం. అదే నేను ఆ స్పాట్లో నిజంగా మిమ్మల్ని పిలిచి అలాంటి మీటింగ్లు పెడితే తప్పు నాది, పోలీసులారా నన్ను అరెస్ట్ చేయండి తప్ప ఈ అమాయకులను వదిలేసేయండి అని చెప్పేసి నేను చెప్తానమ్మా.